హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిక్ ఫుడ్స్. నాకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈరోజు రెసిపీ వచ్చి క్యారెట్ హల్వా అండి. సింపుల్గా క్యారెట్ హల్వా అన్నది మనం చేసేసుకోవచ్చు తక్కువ ఐటమ్స్తోనే. ఎక్కువ ఐటమ్స్ కూడా పట్టవండి, చాలా టేస్టీగా ఉండిద్ది క్యారెట్ హల్వా అన్నది. ఖచ్చితంగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ప్రాసెస్లోకి వస్తే క్యారెట్లన్నీ తీసుకోవాలండి. నేను అరకిలో వరకు క్యారెట్లన్నీ తీసుకున్నాను. పైన పొట్టంతా తీసుకోవాలండి. అలాగే ఆ బుడిపుల్లో ఉన్నవి కూడా కట్ చేసేసుకోవాలి చాక్తో. ఈ విధంగా అంతా కట్ చేసుకొని తీసుకోండి. వీటిని తురుముకోవాలండి. ఇప్పుడు తురుముకునే దాంతో తురుముకోవాలి. ఒకవేళ మీకు తురుముకునే అంత టైం లేకపోతే మిక్సీలో కన్నా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ కన్నా కొట్టుకోవచ్చండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం చిన్న చిన్న పీసుల్లా ఉండేలాగా మిక్సీ కొట్టుకోండి. అది కూడా మీకు అవ్వకపోతే మీరు చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకొని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోండి. మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తురుముకోవాలండి క్యారెట్ మొత్తాన్ని. ఇది పక్కన పెట్టుకోండి. దాని తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 or 4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అన్నది వేసుకోండి. నెయ్యి కరిగినాక ఈ డ్రై ఫ్రూట్స్ అన్నది వేసుకోవాలండి. బాదమను, జీడిపప్పుని ఇలా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసి వేసుకోండి. అలాగే కిస్మిస్ని కూడా కొన్ని వేసుకోండి. ఇంకా మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇంకా అవి కూడా వేసుకోవచ్చు. మొత్తం ఈ విధంగా వేసుకొని దోరగా వేపుకోండి. చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చినప్పుడు ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నది తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా అదే నెయ్యిలో మనం క్యారెట్ తురుముకున్నది అన్నది వేసుకోవాలండి. నాకైతే నేను తురుముకున్న క్యారెట్ 3 కప్పుల వరకు వచ్చింది. క్యారెట్ అని తురుము అన్నది ఇంక నేనైతే 3 కప్పులు క్యారెట్ తురుము అన్నది వేసుకున్నాను. అదే నెయ్యిలో వేసుకొని అటు ఇటు ఇంక ఈ విధంగా కలుపుకోవాలండి. క్యారెట్ తురుము అన్నది ఒక 10 minutes అలాగా ఉడికించుకోండి. ఈ విధంగా ఉడుకుతుంది. ఇంక ఇందులోనే మన పాలన్నది వేసుకోవాలండి. మనం 3 కప్పుల క్యారెట్ తురుముకి కప్పున్నర వరకు పాలన్నది వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పచ్చి కోవా అన్నది మీ దగ్గర ఉంటే కోవా అన్నదన్నా వేసుకోవచ్చండి. కొన్ని పాలు వేసుకొని కోవా అన్నది కొద్దిగా వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ వస్తుంది కోవా వేస్తే. నా దగ్గర లేదని నేను వేయలేదు. సో ఇంక ఈ విధంగా పాలంతా వేసుకొని దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగు పడుతుంది. దాని తర్వాత పాలంతా మొత్తం అబ్జర్వ్ చేసుకున్నాక ఇందులో మనం షుగర్ అన్నది వేసుకోవాలి. 3 కప్పుల క్యారెట్ తురుముకి కప్పున్నర వరకు షుగర్ అన్నది పడుతుందండి. మీకు ఇంకా ఎక్కువ స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం షుగర్ అన్నది ఎక్కువ వేసుకోండి. కొంచెం తక్కువ తినే వాళ్ళు అయితే తక్కువ వేసుకోండి. షుగర్ అంతా ఈ విధంగా మెల్ట్ అయిపోవాలండి. ఒక 5 minutes అలా కుక్ చేశారంటే ఈ విధంగా మెల్ట్ అవుతుంది. అందులో కొంచెం యాలకుల పొడి అన్నది వేసుకోండి. మొత్తం కలుపుకున్నాక అలాగే ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ అన్నది వేయించుకున్నాం కదా, ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నది కూడా ఇందులో వేసేసుకోండి. కలుపుకోవాలండి. ఇంక ఇందులోనే నెయ్యి అన్నది వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లు నెయ్యి అన్నది వేసుకొని కలుపుకోండి. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇంకా మన క్యారెట్ హల్వా అన్నది రెడీ అయిపోయింది. ఇంకా బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి క్యారెట్ హల్వా అన్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.